కామారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. మున్సిపాలిటీ చేజారిందన్న ఫ్రస్ట్రేషన్లో ఎమ్మెల్యే ఒక సైకోలా ప్రవర్తిస్తున్నారని, ప్రజాప్రతినిధి హోదాను మరిచి వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొని ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. షబీర్ అలీపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్పై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేసిన ఘనత కూడా ఉంది. ఆయన పోటీ చేస్తున్నప్పుడు ఆయన కౌన్సిలర్ టికెట్ ఇచ్చిన ఘనత కూడా షబీర్ అలీ గారి ఉందని ఈ సందర్భంగా ఎందుకంటే ఆయనకు మింగుడు పడటం లేదు, ఎమ్మెల్యే గారికి మింగుడు పడటం లేదు. 19 సీట్లు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 49లో 19 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పెద్ద పార్టీగా ఏకైక పార్టీ పెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. 3 ఇండిపెండెంట్ల సహాయంతో, మిగతా ప్రతిపక్ష పార్టీ సహాయంతో ఈరోజు చైర్మన్గా, వైస్ చైర్మన్గా పట్టణాభివృద్ధి కోసం మరి ఎన్నుకోవడం జరిగింది. వారిని డబ్బుల విషయంలో మాత్రం దానికి ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. డబ్బుల విషయం లేదు. 2 పార్టీలు అభివృద్ధి బాటలో నడవాలని ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రం కాబట్టి అభివృద్ధి బాటలో నడవాలని ఈరోజు 2 పార్టీలు కలిసి మరి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది.